ఏసన్న గారు చాలా దూర ప్రయాణం చేసి ఒక గ్రామానికి వెళ్ళారు. కూటమి అయిపోయింది, సభ అయిపోయింది. వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద వచ్చి అన్నాడంట, అయ్యా ఈరోజు మా ఇంట్లో కాస్త నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, రాక మా ఊరు వచ్చావు అని అంటే, మందిరం ఉంది కదా ఊళ్ళో, పాస్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేశాడు, ఆయన బాధపడతాడేమో అని అక్కడికి వెళ్తానంటే లేదయ్యా అని బతిమారాడంట. సరే ఆ కూటమి పెట్టుకున్న పాస్టర్ని పిలిచి నేను అక్కడికి వెళ్తాను, ఆయన అడుగుతున్నాడు, నువ్వు రేపు అరేంజ్ చేసుకొని రేపు వస్తాలే అని చెప్పాడంట. సరే ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళగానే ఒక గది ఇచ్చారు. ఆ గదిలో ఆయన విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే 6 గంటలకి తలుపు కొడితే తలుపు తీశారు ఏసన్న గారు. కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏసన్న బాగున్నారా, మంచిగా నిద్ర పట్టింది రాత్రి అంటే, మంచిగా నిద్రపోయాను, చాలా దూర ప్రయాణం చేశారు కదన్నా, అలసిపోయారేమో, మంచిగా నిద్ర పట్టింది, నిద్ర పట్టిందా లేదని మళ్ళా అడుగుతున్నాడంట. నిద్ర పట్టిందాడంట. వెళ్ళిపోయాడు. మళ్ళీ 8 గంటలకు వచ్చి టిఫిన్ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతానా, రాత్రి నిద్ర పట్టిందా అన్నాడంట. మరలా సర్లే ఇంత మర్చిపోయి ఉంటాడు అడగటం, అడిగానన్న సంగతి మర్చిపోయి ఉంటాడు. అడిగాడు కదా, మళ్ళీ అడుగుతున్నాడు అని అనుకోకుండా మంచిగా నిద్ర పట్టింది అన్నాడంట. అయిపోయింది. మరలా 9 గంటలకి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టి టవలోనూ సబ్బు పెట్టడానికి వచ్చి మళ్ళా కనబడి, అన్న నీకు వేడి నీళ్ళు పెట్టానని అంటూ రాత్రి నిద్ర పట్టిందా అని అడిగాడంట. ఒక్కసారి అడిగితే క్షేమం కోసం, రెండోసారి అడిగితే తెలియక అడిగినట్టు, మూడోసారి అడిగితే ఏదో ఉన్నట్టు. అవునా కాదా? ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు? నిద్ర పట్టిందా అని. ఏంటి సంగతి వచ్చినప్పుడల్లా అడుగుతున్నావు అని అంటే, ఏం లేదన్నా ఉన్నది చెప్తున్నా కదా, నీ గదిలో నువ్వు పడుకున్న మంచం ఉందే, ఆ మంచం మీద ఒకరోజు మా ఆవిడ ఇదిగో పని చేసుకుని వచ్చి పడుకుంటే మా ఆవిడ్ని మంచం ఎగరేసిందంట, నడుము విరిగిందంట. వాళ్ళ అబ్బాయి వచ్చి ఆడుకుని వచ్చి పడుకుంటే ఆడిని విసిరేసిందంట. ఏమండి, ఆడు చెయ్యి ఇరిగింది కింద పడి. అందుకని దాన్ని మూట కట్టి అటక మీద పెట్టాడు, దేన్ని, మంచాన్ని. నువ్వు వస్తున్నావని తీసి నిన్ను ఎగరేసిందో లేకపోతే నువ్వు నిద్రపోయావు కనుక్కుంటాకి. ఏం సంగతి ఇక్కడ ఇంతకు ఆ మంచం ఎక్కడదేనంటే, నేను కలప వ్యాపారి దగ్గర టింపర్ డిపోలో నేను జాబ్ చేస్తాను. ఓ రోజు వ్యాపారం లేనప్పుడు నేను నా సహోదరుడు కలిసి ఒక దొంగని తీసుకొచ్చి మంచం చేసుకున్నాం. ఏముందిలే తప్పు అనుకున్నాం. అది వచ్చిన నాటి నుండి నా ఇంట్లో రోగాలు మొదలయ్యాయి. అది వచ్చిన నాటి నుండి నా ఇంట్లో భార్యాభర్తల మధ్య అసమాధానం వచ్చింది. ఎప్పుడు చూసినా కీచులాట్లే కానీ నెమ్మది లేకుండా ఉంటా ఉంది కుటుంబంలో. ఎప్పుడు చూసినా దరిద్రత వెంటాడుతూ ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. సరే అంటూ స్నానానికి వెళుతూ ఒక మాట చెప్పాడంట, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అది కలపో వేల రూపాయలదో లక్షల రూపాయలదో నాకు తెలియదు, నేను వచ్చే టయానికి అది మాత్రం అక్కడ ఉండకూడదు అని చెప్పాడంట అండి. స్నానంకి వెళ్ళి వచ్చేపాటికి మంచం లేదు, నవారం ఉంది అక్కడ. ధ్యాన సాగదంటే అన్న అది మాత్రం డబ్బులతో కొన్నానన్న. ఎక్కడేసాడు తెలుసా? తీసుకెళ్లి బయట చెత్తకుప్పలో పడేసాడంట. నీవు నీ ఇంట ఉన్న పాపాన్ని బయటికి తోస్తేనే గాని ఆయన కార్యాలు నీ జీవితంలో జరగనే. ఈరోజు కార్యాల కొరకు అడుగుతున్నారు. జీవము గల సంఘం, అభిషేకం కలిగిన సేవకులు అబ్బా అనుకుంటూ చెప్పుకోవడానికే సరిపోతా ఉన్నాయి. మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు ఆయన ద్వారా అద్భుతమైన మేలును మనం పొందుకోలేకపోతున్నాం? అలా వస్తున్నారు, ఇలా ప్రార్థించుకుంటున్నారు, అలా అద్భుతాలు చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది, ఇదేంట్రా బాబు, నిన్నకాక మొన్న వచ్చి అప్పుడే మేలు పొందుకుంటున్నారు. ఎప్పుడో నుంచి ఉన్నవాళ్ళు ఆ సమస్యలు ఇంకా అలాగే ఉంటుందా ఏంటి అని అడిగితే ప్రభు అంటాడు, హృదయములో పవిత్రత ఉన్నప్పుడు, జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు నేను వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాను. ఆయన అద్భుత కార్యములు చేయనట్లు మీకు మీరే పరిశుద్ధపరుచుకోండి. ఏమంటే మేమే ఎలా పరిశుద్ధపరుచుకుంటామండి? నువ్వు ఎలాగైతే నీ దేహాన్ని, నీ వస్త్రాలను శుభ్రపరుచుకుంటున్నావో, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఇదిగో నీ లోపములు, నీ దోషములు కప్పుకొనక, ఆయన కన్నుల ఎదుట నేను ఏది దాయలేను కాబట్టి, ఆయన చెవులకు నేనేమి మరుగు చేయలేను కాబట్టి, ఇదిగో నేను ఏమి దాచినా ఆయనకు తెలుసు కాబట్టి, ఇదిగో అన్నీ ఆయన దగ్గర ఒప్పుకుందామని ఎవరైతే నోటితో ఒప్పుకుని తమ దోషములను కప్పుకొనక విడిచిపెడతారో వారిని దేవుడు పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. చెప్పు.